మన స్టూడియోలో రాఖీ సందర్భంగా రాఖీ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. స్కిట్స్లలో ఎంత ఎనర్జెటిక్ గా ఉంటావో రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటావా నువ్వు? అవును అవును. అసలు నువ్వు ఈ స్కిట్స్ అనేవి ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఫేమస్ అవ్వడానికి. అసలు అమ్మాయికి డ్రామా జూనియర్స్ కి పంపించాలి అన్న థాట్ ఎవరిది అసలు? యాక్చువల్లీ మేము సీజన్ 7 అనుకున్నాం, బట్ ఇట్లా ఆడిషన్స్ ఎక్కడ జరుగుతుంది ఎట్లా జరుగుతుంది మాకు తెలియదు ఫస్ట్. అయితే సడన్ గా సరే, నువ్వు జగదేక వీరుడు అతిలోక సుందరి అది చేసావు కదా, ఒకసారి అది మళ్ళీ మాకు చేసి చూపిస్తావా? ఏమి బూలకొమ్ము ఇంత అందంగా ఉన్నది. ఈ సీతకొక చిలుకని చూస్తుంటే నా మనసు ఉప్పొంగిపోతున్నది. ఈ ఎలుగుబంటిని చూస్తుంటే నాకు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సో అంటే తను ఇప్పటి వరకు యాక్ట్ చేసిన స్కిట్స్ లలో మీకేది ఇష్టం? నాకు జగదేక వీరుడు అతిలోక సుందరి, రోజుతో చేసిన స్కిట్ ఒకటి, ఇంకొకటి అత్త కోడలు ఒకటి. తనకు కూడా బాగా ఇష్టము అవి చేయాలి చేయాలి, ఒక్కసారి చూడంగానే క్యాచ్ చేయడం అలాంటివి ఉంటాయి. నువ్వు ఎంత భజన చేసినా నా వంట బాగుందని చెప్తారు అనిక క్లారిటీ ఉంది. ఏంటత్తా ఓడు సురసులు ఆడిపోతున్నావు, ఓడు సురసులు ఆడిపోతున్నావు. సో అంటే ఇప్పుడు వీళ్ళు స్కిట్ పర్ఫామ్ చేసేదానికంటే ముందు వీళ్ళ ప్రాసెస్ అనేది ఎలా ఉంటది? అంటే అది చేసే ముందు ఇక ఏముంటది, డ్రెస్సింగ్ స్టైల్ అది ఉంటది. సో అంటే తను రోజా గారితో కూడా స్కిట్ చేసేది కదా, నిజంగా చాలా కష్టపడి ఉండాల్సింది. సో అలాంటి టైంలో అసలు మేమే భయపడ్డాము యాక్చువల్లీ. ఎట్లా అంటే నువ్వు తమ్ముడికి రాఖీ కడతావు కదా, గిఫ్ట్ ఏం అడుగుతావు? మేకప్ కిట్. మేకప్ కిట్. నీకు నచ్చిన మూవీ డైలాగ్స్ ఏమైనా చెప్తావా? ఎవరు పడితే వాళ్ళు రానికి, ఎప్పుడు పడితే అప్పుడు మనకి మన పశువుల దొడ్డ బాగమతి అడ్డ. అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళు చేసే అల్లరి అంతా ఇంత కాదు. ఆ అల్లరితోటి మనం ఏ పని కూడా చేసుకోకుండా చేస్తారు. అలాంటిదే ప్రస్తుతం జీ తెలుగులో వస్తున్నటువంటి డ్రామా జూనియర్స్ లో కొంతమంది పిల్లలు చేసే స్కిట్లు మనందరినీ కడుపుబ్బా నవ్వించడమే కాకుండా వారి స్కిట్స్ వస్తున్నాయి అని అంటే మనల్ని టీవీ ముందు నుంచి పక్కకి కదలకుండా కట్టిపడేస్తున్నారు. అలాంటి అంటే ఆ షోలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్వేచ్ఛ తన తమ్ముడితో పాటు ఇప్పుడు మన స్టూడియోలో రాఖీ సందర్భంగా రాఖీ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అనేది కూడా తెలుసుకుందాం. హాయ్ స్వేచ్ఛ. హాయ్. హాయ్. Say hi. 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 How are you? Fine. Fine. So స్వేచ్ఛ అల్లరి పిల్ల. స్కిట్స్ లలో ఎంత ఎనర్జెటిక్ గా ఉంటావో రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటావా నువ్వు? అవును. అంటే నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. ఏ స్కూల్? రవీంద్ర భారతి స్కూల్. రవీంద్ర భారతి స్కూల్. అసలు నీకు ఈ స్కిట్స్ చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది? అసలు నువ్వు ఈ స్కిట్స్ అనేవి ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఫేమస్ అవ్వడానికి. ఫేమస్ అవ్వడానికా? అంటే ఎందుకు ఫ్యూచర్ లో హీరోయిన్ అవుతావా? అవును. అంటే నీకు ఇప్పుడు ఫేమస్ అవ్వాలి అనుకుంటున్నా అంటున్నావు కదా, నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? సాయి పల్లవి. సాయి పల్లవియా? గ్రేట్. ఎందుకు? ఆమె డాన్స్ గానీ ఆమె హీరోయిన్ గా చేస్తున్నందుక? అవును. మరి నువ్వు స్కిట్స్ చేస్తానంటే మమ్మీ వాళ్ళు సపోర్ట్ చేశారా నీకు? చేసి. ఏ విధంగా సపోర్ట్ చేశారు? నువ్వు బాగా చేసే డ్రామా జూనియర్స్ కప్పు కొడతావు, బాగా చేయని సపోర్ట్ చేసారు. బాగా సపోర్ట్ చేశారా? సో అంటే మమ్మీ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు నువ్వు ఫస్ట్ టైం స్కిట్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు? హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఏమన్నారు మమ్మీ వాళ్ళు నిన్ను? ఏమన్నారు నువ్వు స్కిట్స్ బాగా పర్ఫామ్ చేసినప్పుడు? బాగా చేస్తావు, ఇంకా బాగా చేయాలని చెప్పి. ఇంకా బాగా చేయాలని చెప్పారా? సో నువ్వు అంటే ఇప్పుడు స్కిట్స్ చేయడానికి వెళ్ళినప్పుడు సుధీర్ అన్న వాళ్ళు, అనిల్ రావిపూడి, రోజా గారు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరితో ఎలా ఉంటావు? హ్యాపీగా ఉంటా, ఫ్రెండ్లీగా ఉంటావా? సో మరి ఇంట్లో మీరిద్దరు ఎలా ఉంటారు? కొట్టుకుంటారా ఊరికే? కొట్టుకుంటావు. సో స్వేచ్ఛ వాళ్ళ మదర్ కూడా మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్ లో తను ఇటు స్టడీస్ కంటిన్యూ చేస్తూ అదే విధంగా ఇటు ఈ స్కిట్స్ ని కూడా ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతుంది ఏంటన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత చిన్న వయసులో అమ్మాయి స్కిట్స్ అందరూ మెచ్చుకుంటున్నారు, ప్రౌడ్ గా ఉంటున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అవునా? అసలు అమ్మాయికి డ్రామా జూనియర్స్ కి పంపించాలి అన్న థాట్ ఎవరిది అసలు? యాక్చువల్లీ మేము సీజన్ 7 అనుకున్నాం, బట్ ఇట్లా ఆడిషన్స్ ఎక్కడ జరుగుతుంది ఎట్లా జరుగుతుంది మాకు తెలియదు ఫస్ట్. అయితే సడన్ గా సీజన్ 8 ఆడిషన్ ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతుందని తెలిసింది. మా తమ్ముడు ఉండే, మా బాబాయ్ కొడుకు, అతను ఉండి తను బాగా చేస్తుంది కదా అక్క, ఒకసారి తీసుకెళ్దాము, సెలెక్ట్ అయితే ఓకే, లేకుంటే మళ్ళీ వచ్చేద్దాం అనుకున్నాం. జస్ట్ ట్రై చేసినాం అది. ఓకే.
సక్సెస్ అయిపోయింది. సో అంటే తను ఇప్పటి వరకు యాక్ట్ చేసిన స్కిట్స్ లలో మీకు ఏది ఇష్టం? నాకు జగదేక వీరుడు అతిలోక సుందరి, రోజాతో చేసిన స్కిట్ ఒకటి, ఇంకొకటి అత్తకోడలు ఒకటి. అత్తకోడలు రోజా గారు. సో అంటే తను ఎప్పుడైనా భయపడ్డం గానీ, ఎందుకంటే మనమే జనరల్ గా కెమెరా ముందు అని అంటే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాం, తను అలా భయపడిన సిచ్యువేషన్ అట్లాంటిది ఏం లేదు. సో అంటే ఈ ఏజ్ లో స్టడీస్ అను ఇప్పుడు ఇటు స్కిట్స్ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ఆ మూమెంట్ లో అయితే డుమ్మలే ఉంటది. ఓకే. తర్వాత వచ్చి హోంవర్క్స్ రాసుకోవడం, మళ్ళీ అవి జరిగిపోయిన సిలబస్ మళ్ళీ రిమైండ్ చేసుకొని మళ్ళీ చదవడం అలాంటివి చేస్తారు. ఓకే. సో మీరు ఏ విధంగా తనకి సపోర్ట్ చేస్తున్నారు? ఇంకా వెళ్ళాలి, మాకు కూడా ఇంట్రెస్ట్ అది. యాక్చువల్లీ మా హస్బెండ్ కి ఇష్టం చాలా, ఇండస్ట్రీకి వెళ్ళాలి అట్లా చేయాలని ఇంట్రెస్ట్, అట్లా దాని ద్వారా పంపించేసినాం ఇక. ఓకే. తనకు కూడా బాగా ఇష్టము, అవి చేయాలి ఒక్కసారి చూడంగానే క్యాచ్ చేయడం అలాంటివి ఉంటాయి. ఇంకా సపోర్ట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి తీసుకెళ్ళాం. జనరల్ గా తను స్కిట్ లో ఉన్న డైలాగ్స్ చెప్పడానికి అంటే తను ప్రిపేర్ అవ్వడానికి మాక్సిమం ఎంత టైం తీసుకుంటారు? వాళ్ళు 3-4 days రిహార్సల్ స్టార్ట్ చేస్తారు. ఆ మూమెంట్ లోనే వాళ్ళే నేర్పించేస్తారు. ఏమైనా డైలాగ్ ఉంటే మేము ప్రిపేర్ చేపిస్తాం, మిగతా అంతా వాళ్ళే చేస్తారు. సో అంటే మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏదైనా ఉంటే తనకి రాకపోతే మీరు ఇంట్లో కూడా చెప్తారు? అంత టైం ఉండదు, బట్ అప్ అండ్ డౌన్ చేయాలి కదా, ఇంకా కొన్ని రానివి నేర్పించుకుంటాం. ఓకే. సో అంటే ఇప్పుడు వీళ్ళు స్కిట్ పర్ఫామ్ చేసే దానికంటే ముందు వీళ్ళ ప్రాసెస్ అనేది ఎలా ఉంటది? అంటే అది చేసే ముందు ఇక ఏముంటది, డ్రెస్సింగ్ స్టైల్ అది ఉంటది. ముందు రోజు స్టేజ్ రిహార్సల్స్ ఉంటాయి, మన మిస్టేక్స్ ఉంటే అప్పుడు చెప్పేస్తారు. సో అంటే తను రోజా గారితో కూడా స్కిట్ చేసింది కదా, అంటే ఎనర్జీ లెవెల్స్ ని మ్యాచ్ చేయడానికి తను నిజంగా చాలా కష్టపడి ఉండాల్సింది. సో అలాంటి టైంలో ఎలా? మేమే భయపడ్డాము యాక్చువల్లీ. ఎట్లా అంటే సీనియర్ మేడం కదా, అంతా ఇక చేస్తుందా చేయదా అని టెన్షన్ ఉండే ఫస్ట్. కానీ తనకు అంత కూడా భయం లేకుండే, బాగా చేసింది. సో హౌ యు ఆర్ ఫీలింగ్? హ్యాపీ. సో తను ఏంటంటే ఫ్యూచర్ లో నువ్వు ఏమవుతావు అని అంటే హీరోయిన్ అవుతానని అంటుంది. ఇంట్రెస్ట్ బాగా. సో దానికి మీరు సపోర్ట్ చేస్తారా? ఓకే, సపోర్టేనా? అంటే మరి అంటే మీరు అనుకుని ఉంటారు కదా, మా పాప డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని, అలా మీరు ఏమైనా అనుకున్నారా? అంటే స్టడీ పరంగా అంటే రెండు సైడ్లు, స్టడీ పరంగా అంటే మేము అనుకున్నది డాక్టర్ చేపియాలని, ఇది కాకుండా యాక్టర్ ఫీల్డ్ గా తనకి ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలంటే అది కూడా సపోర్టే. ఓకే. అదర్ దెన్ డ్రామా జూనియర్స్, ఈ స్కిట్స్ ఇది కాకుండా తనకి ఇంకా ఏమంటే ఎక్కువ ఇంట్రెస్ట్? ఇంకా అంటే స్టడీ ఇంత ఇంకేం అంతేనా? సో ఇద్దరు చిన్న పిల్లలు, నాకు తెలిసి ఇంట్లో చాలా గొడవలు చేస్తూ ఉంటారు. సో ఇద్దరిలో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? అల్లరంటే ఈ చిన్నోడే ఎక్కువ స్టార్ట్ చేశాడు. ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు, ఏం మాట్లాడట్లేదు? స్టార్ట్ చేశాడు కానీ తను చేసినట్టు అనిపించాడు. అట్లా అదే ఇలాంటి ఫేస్ వేసుకొని ఇలా ఉండడం వల్లనే పాపం తను బ్లేమ్ అవుతుంది. నువ్వే స్టార్ట్ చేస్తావు కదా గొడవలు? నో, చూసారా, నిన్ను నువ్వు డిఫైన్ చేసుకుంటున్నావు. తమ్ముడు ఎక్కువ అల్లరి చేస్తాడా, నువ్వు ఎక్కువ అల్లరి చేస్తావా? తమ్ముడేనా? చూడు అక్క ఎంత బాగా చెప్తుందా ఆన్సర్, నువ్వేం మాట్లాడట్లా. అరే స్వేచ్ఛ, అసలు మీరు ఎందుకు గొడవ పడతారు? ఏ విషయంలో ఎక్కువ గొడవ పడతారు? మ్యాగీ ఎక్కువ ఉందనా? ఎందుకు నీకు మ్యాగీ అంటే ఇష్టమా? ఎందుకు మమ్మీ మరి ఎక్కువ చేసి పెట్టదా? మమ్మీ ఎక్కువ చేసి పెట్టదా? ఈక్వల్ గా ఉంటాయి, ఈక్వల్ గా చేసి పెడతది, కానీ అందులో ఎక్కువ అనిపిస్తే తక్కువ అనిపిస్తుంది. మమ్మీ ఈక్వల్ గా పెట్టినా నీకు ఎక్కువ అంటే తమ్ముడికి ఎక్కువ పెట్టేసింది అనిపిస్తుందా? ఎందుకు మమ్మీకి తమ్ముడు అంటే ఎక్కువ ఇష్టమా? మరి ఇద్దరు ఇష్టం కదా, మరి అప్పుడు ఇద్దరికి ఈక్వల్ అన్నట్టే కదా. మరి నువ్వే కదా గొడవ స్టార్ట్ చేసేది? కాదా, తమ్ముడే స్టార్ట్ చేసినట్ట? వెరీ నైస్. సో ఇప్పుడు రాఖీ కదా, నువ్వు తమ్ముడికి రాఖీ కడతావు కదా, గిఫ్ట్ ఏం అడుగుతావు? మేకప్ కిట్. ఎందుకు? నీకు స్కిట్స్ చేసేటప్పుడు యూజ్ అవుతుందనా? ఫ్యూచర్ లో హీరోయిన్ అవుతాను కదా. అదర్ దెన్ మేకప్ కిట్, మేకప్ కిట్ కాకుండా మేకప్ కిట్టే దానికి ఫిక్స్ అయిపోయావా? మరి అడిగావా నాకు మేకప్ కిట్ కావాలి రాఖీకి అని చెప్పి? మరి అడగకుంటే ఎలా వస్తుంది గిఫ్ట్? అడుగు. నాకు మేకప్ కిట్ కావాలి. ఇస్తావా? ఇవ్వవా? ఇవ్వవా? నీకు మేకప్ కిట్ లేదు, పోయింది నీ మేకప్ కిట్. ఇప్పుడు ఎలా? కిట్ ఇవ్వకపోయినా డబ్బులు ఇవ్వాలి. డబ్బులు అంటే ఇస్తావా? అది కూడా ఇవ్వడంట. లేకపోతే కొడతా. కొడతావా? అమ్మా తల్లే, కొడతదంట. తన్నులు తింటావా? స్వేచ్ఛ, నువ్వు ఇన్ని స్కిట్స్ చేసావు కదా, నువ్వు చేసిన స్కిట్స్ లలో రాఖీ స్పెషల్ గా నీకు బాగా నచ్చినది లేకపోతే నీకు బాగా గుర్తున్న ఒక డైలాగ్ చెప్తావా? చెప్తా. చెప్పు. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నీ కాలు మీద కాలేసుకున్నా, నీ పీక మీద వేసినా ఏంటి, ఎక్కువ మాట్లాడినావు అనుకో వాట్ చేస్తా.
నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో నిన్ను ఇక్కడ కూడా వేడి చేస్తా. సరే కానీ అత్త, నేను సావిత్రి గారి ఫోటో ఎందుకు పెట్టానో తెలుసా? ఇంకా 10 రోజులు ఆగు, నీ ఫోటోకి దండ పడుతుంది. నీకు నచ్చిన మూవీ డైలాగ్స్ ఏమైనా చెప్తావా? ఎవరు పడితే వాళ్ళు రా, నీకు ఎప్పుడు పడితే అప్పుడు మనకి మన పశువుల దొడ్డ బాగమతి అడ్డ లెక్కలు తేవాలే, ఒక్కడిని వదిలిపెట్టాను. ఇంత చిన్న వయసులో అమ్మాయి స్పష్టంగా మాట్లాడేస్తుంది తెలుగు. సో మ్యామ్, జనరల్ గా ఈ ఏజ్ పిల్లలు ఏంటి అని అంటే ఎక్కువగా మేము ఇది తినము అది తినము అని, మా మదర్స్ కూడా వాళ్ళకి ఫీడ్ చేయాలంటే ఆ వెజిటేబుల్స్ అయినా ఏవైనా కూడా చాలా డిఫికల్టీస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అలా మీరేమైనా స్వేచ్ఛ విషయంలో అలా ఏమైనా ఫేస్ చేశారా? అలాంటిది ఏం లేదండి. అన్ని ఫుడ్ ఏది పెట్టినా ఓకే అంటది. ఇది తినను అది తినను ఏమనరు. ఏ ఐటమ్ పెట్టినా ఇట్లా వెజిటేబుల్ ఏదన్నా ఓకే. మేము తినము అనేది ఆప్షన్ ఉండదు వాళ్ళకు, తినేస్తారు. మోస్ట్ ఫేవరెట్ గా అంటే ఇష్టంగా తినేది ఏంటి? బిర్యానీ అయితే బాగా ఇష్టంగా తింటది. బిర్యానీ బిర్యానీ అనగానే అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చూడండి మారిపోతున్నాయి. బిర్యానీ ఒకటి, పన్నీర్ బాగా తింటది. పన్నీర్ చపాతి బాగా తింటది. బిర్యానీలో ఏ బిర్యానీ అంటే ఇష్టం నీకు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. లెగ్ పీస్ తింటావా? తింటా. సో స్వేచ్ఛ, ఇప్పుడు వాళ్ళు మన ఎపిసోడ్ రాఖీ స్పెషల్ కదా, నీకు రాఖీ గురించి తెలుసా? అసలు రాఖీ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అన్నది తెలుసు. ఎలా చెప్పు? కృష్ణుడు యుద్ధం చేస్తుంటే అది చక్రం ఉంటది కదా, ఆ చక్రం తిప్పుతుంటే లిటిల్ ఫింగర్ కి తాకింది. అప్పుడు మొత్తం బ్లడ్ వస్తుంది. అది చూసిన కృష్ణుడు వాళ్ళ చెల్లెమో చీర కొంగు తీసుకొని చింపి లిటిల్ ఫింగర్ కేసింది. మరి కృష్ణుడు ఏం చెప్పిండు? నేను నీకు తోడుగా ఉంటా, ఇప్పటి నుంచి అందరు రాఖీ సెలబ్రేట్ చేసుకుంటారు, వాళ్ళ అన్న వాళ్ళు వాళ్ళ తమ్ముడు రక్షగా ఉంటారని చెప్పింది. అవునా? సో లాస్ట్ ఇయర్ నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు రాఖీ? బాగా సెలబ్రేట్ చేసుకున్నావా? ఇందాక మేకప్ కిట్ అడిగావు రాఖీ గిఫ్ట్ గా, మరి లాస్ట్ ఇయర్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు మీ తమ్ముడు? డబ్బులు ఇచ్చాడా? ఏం చేసావా డబ్బులు? పాకెట్ మనీ పెట్టుకున్నావా? వెరీ నైస్. సో స్వేచ్ఛ, నువ్వు స్కిట్స్ అనేవి చేస్తూ ఉంటావు కదా, మీ స్కూల్లో నీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసి మేము ఈ స్కిట్ చూసాం ఇందులో బాగా చేసావని ఎవరైనా చెప్పారా నీకు? చెప్పారు. ఎవరు చెప్పారు? చాలా మంది చెప్పారా? మీ టీచర్స్ కూడా చెప్తారా? చెప్తారు. నిన్ను అప్రిషియేట్ చేసిన టీచర్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు? అనుష టీచర్, బిందు టీచర్, తాజన్ సార్ టీచర్. ఓకే. ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు వీళ్ళు? ఏ సబ్జెక్ట్స్ చెప్తారు మీకు? సెకండ్ క్లాస్ లో అయితే అనుష టీచర్ ఉండే, ఫస్ట్ క్లాస్ లో తాజన్ సార్ టీచర్, థర్డ్ క్లాస్ టీచర్ ఏమో తెలుగు చెప్తుంది. మరి నీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్సా? టేబుల్స్ వచ్చా? వచ్చు. ఎంతవరకు వచ్చు టేబుల్స్? 15. సో స్కూల్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? సెకండ్ క్లాస్ లో దర్శిని అనే ఉండే, థర్డ్ క్లాస్ కి వచ్చేసరికి వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఎవరు మరి? ఇప్పుడు అనన్య. సో అనన్య నువ్వు చాలా క్లోజా? అవును. సో డ్రామా జూనియర్స్ లలో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? చాలా మంది ఉన్నారా? చెప్పు పేర్లు చెప్పు, ఒక నలుగురిది. లోహిత్ అన్న, శశాంక్ అన్న, మోక్ష అక్క, ఇంకా ఆర్జక్క, మిక్కీ అక్క. అందరు అక్కలు అన్నలు. నీకంటే చిన్న వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారా? వారు ఫ్రెండ్స్ కాదా? ఫ్రెండ్స్. మరి వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలే? గుర్తురాలి. మరి ఫ్రెండ్స్ నేమ్స్ గుర్తొస్తలేవా? స్కిట్స్ ఎందుకు అంత పర్ఫెక్ట్ గా గుర్తు పెట్టుకుంటున్నావు? మరి స్కిట్స్ గుర్తున్నాయి, మనుషుల పేర్లు గుర్తులేవు కానీ స్కిట్స్ గుర్తున్నాయి. గ్రేట్ రా. సరే, నువ్వు జగదేక వీరుడు అతిలోక సుందరి అది చేసావు కదా, ఒకసారి అది మళ్ళీ మాకు చేసి చూపిస్తావా? ఏమి భూలకము ఎంత అందంగా ఉన్నది, ఈ సీతకొక చిలుకని చూస్తుంటే నా మనసు ఉప్పొంగిపోతున్నది, ఈ ఎలుగుబంటిని చూస్తుంటే నాకు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత ముద్దుగా ఉన్నదో ఈ ఎలుగుబంటి. ఇంతటి ప్రకృతి అందం చూసిన తర్వాత నా మనసులో లేదు, నా అంగుళికం కూడా లేదు. ఖచ్చితంగా మానవుడి వద్దనే ఉండి ఉంటుంది. మానవా ఓ మానవా, మానవా ఓ మానవా. అంగుళికం కావాలా? తీసుకొని వెళ్ళిపో మీ దేవలోకానికి. సో మేడం, మీకు అంటే స్వేచ్ఛ పర్ఫామ్ చేసిన స్కిట్స్ లలో మీకు బాగా ఎంటర్టైన్ అనిపించింది ఏంటి? రోజాతో చేసిన స్కిట్. రోజాతో చేసి. సో అదొకసారి చేసి చూపిస్తావా మాకు? చూపిస్తా.
నువ్వు ఎంత భజన చేసినా నా వంట బాగుందని చెప్తారు. అనిక క్లారిటీ ఉంది. నేను కరాటీలో బ్లాక్ బెల్ట్ చేస్తున్నా అని కూడా తెలిసి ఉంటది. ఏంటత్తా రసులు ఆడిపోతున్నావు? సో స్వేచ్ఛ, స్కిట్స్ ఇంత బాగా చేస్తున్నావు కదా, సాంగ్స్ ఏమైనా పాడగలవా నువ్వు? పాడు ఒక సాంగ్. బామ్మ బామ్మ కమ్మన్ సింగ్, క్వీన్ నీ బద్దం కింగ్, డైలా డైలా పిప్పి డుమ్మే, మాలా మాతి పొట్టే రింగ్, గోల్డెన్ స్పారో ఎన్నెంజిలా ఆరో, నీలాకి లైఫ్ యంగ్ సరో, మాస్తప్సాలో ఎంకలిన హీరో, సిగ్గిందో నెక్కటేలాలే. నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నీవెన్నెలవు నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా నువ్వే కదా సీతారా నా కలకి, నాన్న నువ్వు నా ప్రాణం అదిన సరిపోదట మాట. ఇంత మంచిగా పాడుతున్నావు, సింగర్ గా కూడా చేసే. సో స్వేచ్ఛ, ఇంత బాగా పాడావు కదా డాడీ పైన సాంగ్. నీకు డాడీకి నువ్వంటే ఎక్కువ ఇష్టమా, లేకపోతే నువ్వు డాడీకి నువ్వంటే ఎక్కువ ఇష్టమా, నీకు డాడీ అంటే ఎక్కువ ఇష్టమా? డాడీ నాకంటే ఎక్కువ ఇష్టం. డాడీ నీకు ఎక్కువ ఇష్టమా? మమ్మీ కాదా? మమ్మీ కాదా? మమ్మీ కూడా. మమ్మీ కూడానా? ఎందుకు పక్కనుందని చెప్తున్నావా? పక్కనుందని చెప్తున్నావా? అయిపోయింది. సో మరి నీకెవరు ఇష్టం? డాడీ. డాడీయేనా? మమ్మ అంటే ఎవరికి ఇష్టం లేదా? అదేంటండి ఇద్దరు అంటున్నారు? ఎక్కువ కనెక్ట్ అయ్యేదంటే ఎవరన్నా ఫాదర్ కే కదా. ఫాదర్ కేనా? సో స్వేచ్ఛ, రాఖీ స్పెషల్ గా నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి మా తరపు నుంచి నువ్వు మీ తమ్ముడికి రాఖీ కట్టాలి. ఓకే. నచ్చిందా నీకు మీ అక్క తీసుకొచ్చిన రాఖీ? నచ్చలేదా? ఎందుకు అన్నిటికీ నచ్చలేదు నచ్చలేదు? నచ్చిందని చెప్తుందని చెప్పాలి కదా. నచ్చిందని చెప్పు. నచ్చిందని అంటే డోరేమోనా, చోటా భీమా, షించానా? గ్రేట్ చాయిస్. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ అక్క అని చెప్పు. అది కూడా చెప్పవా? మరి ఇంకే అక్క అడిగిన అక్క గిఫ్ట్ కాదు, మేకప్ కిట్ ఇవ్వాలి. గిఫ్ట్ అని. థ్యాంక్ యూ. హ్యాపీ రక్షాబంధన్ అందరికి. స్వేచ్ఛ, నువ్వు అడిగినట్టు తమ్ముడు మేకప్ కిట్ అయితే ఇవ్వలేదు కానీ చాక్లెట్ ఇచ్చాడు. హ్యాపీయేనా? హ్యాపీ. సో మరి అంత పెద్ద చాక్లెట్ ఇచ్చాడు కదా, తమ్ముడికి షేర్ చేసుకుంటావా? షేర్ చేసుకుంటావా? నువ్వు తింటావా చాక్లెట్? మరి అది మొత్తం నువ్వే తినేస్తావా, కొంచెం అక్కకు కూడా ఇస్తావా? మొత్తం తింటావా? మీ అక్కే బెటర్ నీకంటే. సో చూసారు కదా, డ్రామా జూనియర్స్లలో చిన్న వయసు నుంచే మనమే కెమెరా ముందు మాట్లాడాలంటే భయపడుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో, కానీ తను మాత్రం ఎలాంటి డిఫికల్టీస్ లేకుండా అదే విధంగా ఎంతో యాక్టివ్గా అంటే తను చేస్తున్న స్కిట్స్ కానీ తన ఎడ్యుకేషన్ గురించి అన్ని చెప్పింది. ఇదే కాకుండా తను డాన్స్ కూడా చేసింది. సో ఇది ఇవాల్టి రాఖీ స్పెషల్ మన స్వేచ్ఛ తోటి. సో తను చేసిన డాన్సులు అనేది కూడా చూద్దాం. మరొకసారి అందరికీ రాఖీ శుభాకాంక్షలు. బామ్మ బామ్మ కమ్మన్ సింగ్, క్వీన్ నీ బద్దం కింగ్, డైలా డైలా పిప్పి డుమ్మే, మాలా మాతి పొట్టే రింగ్, గోల్డెన్ స్పారో ఎన్నెంజిలా ఆరో, నీలాకి లైఫ్ యంగ్ సరో, మాస్తప్సాలో ఎంకలిన హీరో, సిగ్గిందో నెక్కటేలాలే. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.